గప్పాలు కొట్టడంలో ప్రపంచంలో నెంబర్ 1 చంద్రబాబు. ఈ విషయంలో చంద్రబాబును మించినోళ్ళు ఎవ్వరు లేరని ఇటు ప్రతిపక్ష పార్టీలు అంటారు, ఆడి దిక్కు వేరే పార్టీల లీడర్లు అంటారు. చేసేదేమో తక్కువ, చెప్పుకునేదేమో ఎక్కువ. మొత్తం డబ్బా కొట్టుకోవడమే ఉంటది. అరచేతిలో వైకుంఠం చూపెడతాడని అంటుంటారు కదా. అయితే ఇప్పుడు ఈ బాబు గారి డైలాగ్ వింటే అది నిజమే అనిపిస్తుందిలా. ఇంతకు బాబు గారు మళ్ళేం చెప్పిండు అంటారా? వినేయండి. సూర్యలంక నుంచి చీరాల వరకు ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి, చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. ఇన్న రానల్లా చంద్రబాబు సారు ఏం చెప్తున్నాడో, చీరాలకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ప్రపంచం మొత్తం చీరాలకు వస్తుందని చెప్తున్నాడు. గమ్మత్ ముచ్చట ఏందనంటే, ఇదే చంద్రబాబు సారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం కుప్పానికి పోయి అక్కడ పబ్లిక్ ఏం హామీ ఇచ్చిండు అని అంటే, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. ముచ్చట చెప్పేటోళ్ళు పని చేయరన్నట్టు ముచ్చట చెప్పి కుప్పం మీద అప్పట్లో హామీల వరద వారించిన బాబు గారు ఇప్పటికీ 2 ఏళ్ల పేరు మీద కుప్పానికి ఎయిర్పోర్ట్ తేయలేదు, ఎయిర్పోర్ట్ కట్టలేదు, కూరగాయలు ప్రపంచానికి వంపలేదు, ప్రపంచం నుంచి కూరగాయలు కొనేటోళ్ళు కుప్పానికి రాలేదు. కాకపోతే ఇన్ని రోజులు కుప్పం ఎయిర్పోర్ట్ అని చెప్పిన సారు ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ మంత్రాన్ని చీరాలకు పట్టుకొచ్చిండు. ఇంకా చిత్రం ఏంటంటే, సారు గారు విమానంలో కూరగాయలు బయటి దేశాలకు పంపుడేమో గాని మొన్న బగ్గ కాసిన మామిడికాయలనే కొనలేదాయే. మరి రాష్ట్రంలో వండిన మామిడికాయలనే కొనని సారు ప్రపంచానికి అది కూడా విమానంలో ఎట్లా కూరగాయలు పంపుతాడని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి, చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. ఇక అవి ఏం చేయలే కానీ ఇప్పుడు చీరాలకు ఎయిర్పోర్ట్ తెస్తానన్నాడే గమ్మతున్నది పోండ్రి.